జీవితంలో మనం తీసుకునే అతి పెద్ద నిర్ణయాల్లో ఒకటి మన భాగస్వామిని ఎంచుకోవటం కదా. ఈ ఒక్క నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. మరి ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు దేనికి విలువివ్వాలి? ఈ గందరగోళానికి సమాధానం కోసం మనం కొన్ని వేల సంవత్సరాల వెనక్కెళ్దాం. ఒక్కసారి ఆలోచించండి. అందం, డబ్బు, హోదా ఇవన్నీ ఈరోజుంటాయి, రేపు పోవచ్చు. మరి కాలంతో పాటు చెరిగిపోకుండా ఒక బంధాన్ని బలంగా నిలబెట్టే అసలైన గుణాలేంటి? ఈ మూల విశ్లేషణలో ఈ ప్రశ్నకి ఒక ప్రాచీన జ్ఞానం ద్వారా సమాధానం వెతుకుదాం. వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప ఆచార్యుడు, ఒక రాజనీతిజ్ఞుడు ఈ క్లిష్టమైన ప్రశ్నకు చాలా స్పష్టమైన దారి చూపించారు. ఆయన ఇచ్చిన సమాధానం ఈ రోజుకీ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది, అలాగే ఆలోచింపజేస్తుంది కూడా. ఒక్కసారి ఈ మాటల్ని శ్రద్ధగా గమనించండి. చాణక్యుడు ఏం చెప్తున్నారంటే, బయట కనిపించే హోదా, నేపథ్యం కన్నా ఒక వ్యక్తి లోపలుండే గుణగణాలే అత్యంత ముఖ్యమని, సమాజం గీసిన గీతలను దాటి ఆలోచించమని చెప్పే ఎంత శక్తివంతమైన సందేశమిది. చూడండి, ఇది కేవలం ఒక సలహా మాత్రమే కాదు, ఇది జీవితాన్ని చూసే ఒక దృక్పథం. మన జీవితంలోకొచ్చే వాళ్లను ఎలా అంచనా వేయాలి, దేనికి విలువ ఇవ్వాలి అని చెప్పే ఒక దిక్సూచిలాంటిది. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మెరిటోక్రసీ అంటే యోగ్యతకే పట్టం కట్టడం. సాధారణంగా ఈ పదాన్ని మనం ఉద్యోగాల్లో, పరిపాలనలో వాడుతుంటాం. కానీ చాణక్యుడు చూడండి, అంత పెద్ద సూత్రాన్ని మన వ్యక్తిగత జీవితానికి, అంటే జీవిత భాగస్వామిని ఎంచుకోవడమనే సున్నితమైన విషయానికి వర్తింపజేశారు. అంటే అర్హత అనేది ఉద్యోగాలకే కాదు, సంబంధాలకు కూడా అంతే ముఖ్యమన్నమాట. అయితే చాణక్యుడు ఈ మాటని ఏదో అలా గాలికి చెప్పలేదు. దీని వెనక ఒక పక్కా లెక్క, ఒక బలమైన తర్కం ఉంది. ఆయన తన వాదనను చాలా పటిష్టమైన పునాదుల మీద నిర్మించారు. చాణక్యుడి తర్కం 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందని అంటారు. కాని ఆసక్తికరంగా ఆ 3 ఏంటో ఆయన మనకు స్పష్టంగా చెప్పలేదు. బహుశా ఆ ముఖ్యమైన గుణాలేమై ఉంటాయో మనల్నే ఆలోచించమని వదిలేశారేమో. నిజాయితీ, దయ, ధైర్యం ఇవేనా ఆ స్తంభాలు? లేదా కష్టకాలంలో మన చేయి వదలకుండా ఉండే గుణమా? ఒక బంధాన్ని జీవితాంతం పటిష్టంగా ఉంచే ఆ మూలస్తంభాలేంటో మనమే ఆలోచించుకోవాలి. సరే, ఇదంతా వేల సంవత్సరాల మాటి మాట. మరి ఇప్పటి మాటేంటి? సోషల్ మీడియాలో అంతా పైపై మెరుగులకే ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో చాణక్యుడి ఈ ప్రాచీన జ్ఞానాన్ని మనం మన నిర్ణయాలకు ఎలా అన్వయించుకోవాలి? కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. మొదటిది, హోదా, సంపద లాంటి తాత్కాలిక విషయాల కంటే వ్యక్తి శీలానికి, గుణగణాలకే పెద్దపీట వెయ్యాలి. రెండవది, యోగ్యత అనే సూత్రాన్ని మన వ్యక్తిగత ఎంపికలలో కూడా పాటించాలి. ఇక చివరగా, ఒక సంబంధాన్ని నిజంగా నిలబెట్టే ఆ పునాది స్తంభాలు ఏవి అని మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవాలి. ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. పైపై మెరుగులు, క్షణికమైన ఆకర్షణలతో నిండిన ఈ ప్రపంచంలో వాటన్నింటినీ దాటి ఒక వ్యక్తి లోపల ఉన్న అసలైన గుణాన్ని, వారి వ్యక్తిత్వాన్ని చూడగల నేర్పును మనం ఎలా పెంపొందించుకోవాలి? ఈ నైపుణ్యాన్ని సాధించగలిగితే బహుశా మనం శాశ్వతమైన బంధానికి